హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. హోటల్స్కు వెళ్ళకుండా వందలు వేలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఇలా చేసుకొని తినండి. డీప్ ఫ్రై లేకుండా, మైదా లేకుండా చేసుకునే మిక్స్ వెజ్ 65. పన్నీరు 200 గ్రామ్స్. మీడియం సైజులో ఉండే 2 క్యాప్సికమ్లు మీడియం సైజులో కట్ చేసుకోండి. బేబీ కార్న్ 100 గ్రామ్స్. స్ప్రింగ్ ఆనియన్స్ 1 బౌల్. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఉప్పు రుచికి తగినంత. ఒక ప్లేట్ తీసుకొని అందులో క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ను వేసుకొని ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఎందుకంటే సాసుల్లో కూడా ఉప్పు ఉంటుంది. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని వీటిని అన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి. పన్నీర్ ముక్కలకు మనం వేసినవన్నీ బాగా కలిసేటట్లు చూసుకోండి. వీటన్నింటినీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసి మాత్రం కలుపుకోవద్దు. ఇలా అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత బాండీనంతా ఒకసారి ఇలా తిప్పుకోండి, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్న పన్నీర్ వాటిని ఇందులో వేసుకొని కాల్చుకోండి. పన్నీర్ ముక్కలను ఒక్కొక్కటిగా అందులో పెట్టుకొని షాలో ఫ్రై చేసుకోండి. ముక్కలు కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా కారం వేసుకోండి, అప్పుడు పన్నీర్ మంచి కలర్లో ఉంటుంది. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మంటను మీడియం హీట్లో పెట్టుకొని కాల్చుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు తిప్పుతూ కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా కాల్చుకున్న పన్నీర్లను ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగతా పన్నీర్లను కూడా వేసుకొని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఆయిల్ వేసుకోవద్దు. అదే బాండీలో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, కారం, పచ్చిమిర్చి అన్నీ వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి చూసి వేసుకోండి. వీటన్నింటిని 1 నిమిషం పాటు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వీటిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, వీటన్నింటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత బేబీ కార్న్ వేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని బాగా వేయించుకోండి. బేబీ కార్న్ వేగినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులో టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వీటన్నింటిని వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకొని మీడియం సైజులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకొని క్యాప్సికమ్ త్వరగానే వేగుతుంది. బేబీ కార్న్ వేగిన తర్వాత మాత్రమే క్యాప్సికమ్ వేసుకోండి, క్యాప్సికమ్ త్వరగానే వేగుతుంది. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పావు కప్పు నీళ్లు పోసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని వీటన్నింటిని ఇందులో కార్న్ఫ్లోర్లో నీళ్లు పోసి కలిపి పెట్టుకున్నాం చూడండి, అది ఇందులో వేసుకొని ఇది వేసిన వెంటనే గరిటెతో బాగా కలుపుకోండి, ఎందుకంటే ఇది చిక్కదనం కోసం వేస్తాము. అన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వేయించుకొని కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసి కలుపుకోవడం వల్ల ఎంత మంచిగా గ్రేవీ అయ్యిందో చూడండి. ఇలా అంతా బాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి కలుపుకోండి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని 1 నిమిషం పాటు వీటిని కూడా ఇలా వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఇలా
వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం కదా, ఇలా వెజిటబుల్స్తోని ఇలా చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. మీరు కూడా మిక్స్ వెజ్ 65ను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. కిట్టి పార్టీస్ కానీ, గెట్ టుగెదర్లకు కానీ, లేదా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కానీ ఇలా స్టార్టర్గా ఇలా చేసి పెట్టండి, అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరిచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.